నెక్స్ట్ లెసన్ వచ్చేసి కాపు బిడ్డే. ఫస్ట్ క్వశ్చన్, కాపు బిడ్డ పాఠ్యాంశం ఏ ప్రక్రియకు చెందును? కావ్య ప్రక్రియకు. కాపు బిడ్డ పాఠ్యాంశ రచయిత గంగుల సాయిరెడ్డి. కాపు బిడ్డ పాఠ్యాంశ ఇతివృత్తం వచ్చేసి రైతు జీవితం. సైనికుడు అను పదం అర్థం రైతు. శుచి పదం యొక్క వికృతి పదం చిచ్చు. ఆన్సర్ వచ్చేసి చిచ్చు. శుచి అనగా చిచ్చు. తాపసేంద్ర పదం యొక్క సంధిని గుర్తించండి. గుణసంధి. మంచు పదం యొక్క సమానార్థక పదం కాని దానిని గుర్తించండి. నిరహమనగా, తుహీనమనగా, హీమమనగా మంచు యొక్క సమానార్థక పదాలు. అనలం వచ్చేసి కాదు. అనలం వచ్చేసి కాదు. మౌక్తికము పదం యొక్క నానార్థక పదం కాని దానిని గుర్తించండి. జలము. నృత్యము అన్న, శంఖము అన్న, మేఘము అన్న మౌక్తికం యొక్క నానార్థక పదాలు. జలము వచ్చేసి కాదు. సునృతము అనగా అర్థం ఏమిటి? మంచి మాట. కాపుబిడ్డ పాఠ్యాంశం సాయిరెడ్డి రాసిన ఏ రచన నుండి తీసుకొనబడింది? కాపుబిడ్డ అనే పాఠ్యాంశం ఆయన రాసిన కాపుబిడ్డ అనే రచన నుండి గ్రహించబడింది. ఆయన రచన పేరే పాఠ్యాంశం పేరు పెట్టుకున్నాను, కాపుబిడ్డ. క్రింది వాటిలో ఏది గంగుల సాయిరెడ్డి గారి అముద్రిత రచన? ఆరోగ్య రహస్యం వచ్చేసి అతని అముద్రిత రచన. క్రింది వాటిలో ప్రకృతి వికృతి జతలలో సరికాని జత? గర్వం గర్వం కరెక్టే. చంద్రుడు చంద్రుడు కరెక్టే. బ్రహ్మ బొమ్మ కరెక్టే. పశువు పశురం ఒకటి రాంగ్. ది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో తాపసి అనే పదం యొక్క పర్యాయ పదం కాని దానిని గుర్తించండి. తపస్వి. తాపసి అనగా తబిసి, మౌని, యోగి. 3 సరైనవి, ఇదొక్కటి రాంగ్. అరిష్టం, మిసిమి అను పదాల వరుస నానార్థాలు గుర్తించండి. అరిష్టం అనగా కాకి, మిసిమి అనగా నవనీతం. ఈ క్రింది పద్యాలలో వృత్తపద్యం కాని దానిని గుర్తించండి. ఆట వెలది. చంపకమాల, ఉత్పలమాల, శార్దూలమి 3 వృత్తపద్యాలు, ఇదొక్కటి కాదు. మధ్యపాదంలో ఎన్నవ అక్షరాన్ని యతి స్థానం యతి అంటారు? 1వ అక్షరాన్ని యతి అంటారు. పద్యపాదాలలో 2వ అక్షరం ఒక హల్లు రావడానికి ఏమని అంటారో క్రింది వాటిలో గుర్తించండి. ప్రాస నియమం అంటారు. పద్యపాదంలో 2వ అక్షరాన్ని ఏమని అంటారో ఈ క్రింది వాటిలో గుర్తించండి. మొదటిదాని ప్రాస, మొదటి అక్షరాన్నేమో యతి అంటాము, 2వ అక్షరాన్నేమో ప్రాస నియమం. పద్యపాదంలో 2వ అక్షరాన్ని ప్రాస అంటాం. ఈ క్రింది దేనిలో హల్లుకే అధిక ప్రాధాన్యత ఉంటుందంటే ప్రాస నియమానికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, వరణ బబరవ అనే గణాలు వరుసగా వచ్చే పద్యపాదంలో యతి స్థానం ఎన్నవ అక్షరం? 10వ అక్షరం. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో తాపసి అనే పదం యొక్క పర్యాయ పదం కాని దానిని గుర్తించండి. తపస్వి. తాపసి అనగా తబిసి, మౌని, యోగి. 3 సరైనవి, ఇదొక్కటి రాంగ్. అరిష్టం, మిసిమి అను పదాల వరుస నానార్థాలు గుర్తించండి. అరిష్టం అనగా కాకి, మిసిమి అనగా నవనీతం. ఈ క్రింది పద్యాలలో వృత్తపద్యం కాని దానిని గుర్తించండి. ఆట వెలది. చంపకమాల, ఉత్పలమాల, శార్దూలమి 3 వృత్తపద్యాలు, ఇదొక్కటి కాదు. మధ్యపాదంలో ఎన్నవ అక్షరాన్ని యతి స్థానం యతి అంటారు? 1వ అక్షరాన్ని యతి అంటారు. పద్యపాదాలలో 2వ అక్షరం ఒక హల్లు రావడానికి ఏమని అంటారో క్రింది వాటిలో గుర్తించండి. ప్రాస నియమం అంటారు. పద్యపాదంలో 2వ అక్షరాన్ని ఏమని అంటారో ఈ క్రింది వాటిలో గుర్తించండి.
మొదటి దాని ప్రాస మొదటి అక్షరాన్నేమో యతి అంటాము, రెండవ అక్షరాన్నేమో ప్రాసనేమం, పద్యపాదంలో రెండవ అక్షరాన్ని ప్రాస అంటాం. ఈ క్రింది దేనిలో హల్లుకే అధిక ప్రాధాన్యత ఉంటుందంటే ప్రాస నియమానికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, వరణ బబరవ అనే గణాలు వరుసగా వచ్చే పద్యపాదంలో యతి స్థానం ఎన్నో అక్షరం? 10వ అక్షరం. ఈ క్రింది ఏ వృత్త పద్యంలో ఒకే గణం అధిక పర్యాయాలు పునరావృతం అవుతుంది? చంపకమాల. చంపకమాల అనే వృత్త పద్యంలో ఒకే గణం అధిక పర్యాయాల పునరావృతం అవుతుంది. లెక్కకు రాని కోరికల రీతుల లోబడి మానవుండిటూల్ అనే పద్యపాదంలో వచ్చే వరుస గణాలు వరణ బబరవ. అంటే స్టార్టింగ్ లెటర్ యొక్క మనం పదాలు చూసుకోవాలి. ఫస్ట్ లఘువు, కాకు కావొత్తు అంటే గురువు, మళ్ళీ లఘువు గురువు లఘువు వస్తే మా కదా బా కదా, అందుకే స్టార్టింగ్ లెటర్ ఒక్కటి వచ్చినా కూడా వరణ బబరవ. నాకైతే 3 లఘువులు, మాకైతే దీనికి ఆపోజిట్. మా 3 గురువులు, సా దీని ఆపోజిట్. అంటే ఒక గురువు లఘువు గురువు వస్తే సగనం, లఘువు గురువు లఘువు వస్తే భగనం, 3 లఘువులు వస్తే నగనం, 3 గురువులు వస్తే మగనం. సో ఇక్కడ లఘువు గురువు లఘువు వచ్చింది కాబట్టి భగనం, వరణ బబరవ. ఇక్కడ ఆ అంటే లఘువు, నీ అంటే లఘువు, నా అంటే లఘువు, 3 లఘువులే ఉన్నాయి కాబట్టి ఇది నజభజ జజర చంపకమాలలో వస్తుంది కాబట్టి చంపకమాల ఆన్సర్. నెక్స్ట్, రుణిషి బిద్దత్ క్షణం బయసి పుత్రికానాత్మ శరీరాకర్తనం అనే పదపాదంలో ఏ అక్షరాలకు మధ్య యతి మైత్రి సంభవించిందో గుర్తించండి. స్టార్టింగ్ అక్షరం రు, మళ్ళీ ఓ ఎన్నో అక్షరం ఇది? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 11. 11వ అక్షరం వచ్చేసి, అంటే దీన్ని వదిలేస్తే 11వ అక్షరం రూపు 11వ అక్షరం కాబట్టి ఇది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, పద్యపాదంలో మొదటి అక్షరాన్ని యతి అంటారు. ఈ యతి అక్షరానికి అదే అక్షరం కానీ వర్ణమైత్రి కలిగిన మరో అక్షరం కానీ అనే పాదంలో నియమిత స్థానంలో రావడాన్ని ఏమంటాం? యతి మైత్రి అంటాం. ఈ క్రింది 2 వాక్యాలు చదివి వాటికి సంబంధించి సరైన దాన్ని గుర్తించండి. ఉత్పలమాల పద్యపాదంలో వరణ బబరవ అనే వరుస గణాలు వస్తూ ప్రాసనియమం ఉంటుంది. కరెక్టే. ఉత్పలమాల పద్యపాదంలో 21 అక్షరాలు ఉంటూ యతి స్థానం 10వ అక్షరం. 21 అక్షరాలు ఉండవండి, 20 అక్షరాలే ఉంటాయి. సెకండ్ వన్ వచ్చేసి రాంగ్. సో ఏ మాత్రమే సరైనది ఆన్సర్. ఈ క్రింది చంపకమాల పద్య సంబంధిత 2 వాక్యాలు ఉన్నాయి. వాటిని చదివి వాటికి సంబంధించి సరైన దాన్ని ఎంచుకోండి. ఇది ఒక వృత్త పద్యం. ప్రతి పాదంలో 21 అక్షరాలు ఉన్ను. యతి మైత్రి 11వ అక్షరం. వరుసగా ప్రతి పాదంలో నజ భజ జజర అనే గణాలు ఉంటాయి. ఇది చంపకమాలకు సంబంధించింది. కరెక్టే. ఏబి 2 సరైనవి. ఆకలి దప్పులన్ వనట నందిన వారికి పట్టడన్నము మధ్యపాదంలో ఏ వర్ణాలకు మధ్య వర్ణమైత్రి జరిగిందో ఈ క్రింది వాటిలో గుర్తించండి. సేమ్ ఇంతకు ముందు లాగానే ఆ నా, ఇక్కడ ఆ అనే పలుకుతాం, ఇక్కడ నా అంటే ఆనే వస్తుంది. ఎన్నో అక్షరం? 1 2 3 4 5 6 7 8 9 10 11 12. ఎన్నోది? 11వ అక్షరం ఆ నా. ఈ క్రింది వాటిలో సరైన దాన్ని గుర్తించండి. రైతు ముని వలె వేకువనే లేస్తాడు. వలె వచ్చింది కాబట్టి ఉపమాలంకారం రైటే. వంగిన చెట్టు కొమ్మ గొడుగు పట్టినట్లుందా ఉత్ప్రేక్ష అలంకారం. అన్నట్లు అని వచ్చింది కాబట్టి ఇది ఉత్ప్రేక్ష అలంకారం. 2 కరెక్టే. ఏబి 2 సరైన. ఇక్కడ మ్యాచింగ్. మహేంద్ర వచ్చేసి గుణసంధి.
పరమాన్నము సవర్ణ దీర్ఘ సంధి. కేలెత్తి వచ్చేసి ఉత్వ సంధి. కేలెత్తి వచ్చేసి ఉత్వ సంధి కరెక్ట్. కోపంత అంటే అత్వ సంధి. సో ఆన్సర్ 4, 3, 2, 1. 4, 3, 2, 1 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ లెసన్ వచ్చేసి మాట్లాడే నాగలి. చివరి లెసన్, లాస్ట్ లెసన్. మాట్లాడే నాగలి అనే పాఠ్యాంశ రచయిత ఎన్ వేణుగోపాలరావు. మాట్లాడే నాగలి పాఠ్యాంశ ప్రక్రియ అనువాదం. వృషభం అనే పదం యొక్క అర్థం ఎద్దు. వృషభం అనగా ఎద్దు. మేఘం అనే పదం యొక్క వికృతి పదం మొగులు. రామేశ్వరం అనే సంధి పదం యొక్క సంధి గుణ సంధి. గిర్ని అనే పదానికి తెలంగాణ పదంలో గల పదంని గుర్తించండి. చెక్కి. గిర్ని అంటే చెక్కి. తెలంగాణ పదంలో చెక్కి. మాట్లాడే నాగలి అనువాదంకి మూలంని మలయాళంలో రాసిన కవి ఎవరు? పోన్కున్నం వర్కేయ్. అనువాదించింది ఎన్ వేణుగోపాలరావు. తిరుముల్కచ్చ అనే కథానిక సంపుటిని రచించిన కవి పోన్కున్నం వర్కేయ్. తూర్పు దిక్కు వెళ్తున్న భక్తులు మాకు దేవుడే దిక్కు అంటూ వేడుకుంటున్నారు. ఈ వాక్యంలో గీత గీసిన పదాల అర్థాలను వరుసగా గుర్తించండి. దిక్కు అంటే దిశ, దిక్కు అంటే అండ. అంటే సేమ్ పదాలు, అర్థాలు వచ్చేసి వేరు మీనింగ్స్. తూర్పు దిక్కు వెళ్తున్నాడు అంటే దిశకి వెళ్తున్నాడు. మాకు దేవుడే దిక్కు అంటే అండ. మీనింగ్స్ వేరు. ఈ క్రింది వాటిలో సరికాని జతను గుర్తించండి. కానిదంట. మొక్కము మొగము అన్న సేమ్. రాత్రి అన్న కరెక్టే. సంతోషం కరెక్ట్. అద్భుతం వచ్చేసి అచ్చరువు కాదు. రాంగ్ ఆన్సర్. ఇది కరెక్ట్. ఈ క్రింది వాటిలో సరికాని జత. ఇంకెవరు అత్వసంధి కరెక్టే. ఎక్కడైనా అత్వసంధి కరెక్టే. సారమంతా అత్వసంధి కరెక్టే. పైకెత్తి వచ్చేసి ఇత్వసంధి వస్తుంది. ఇది రాంగ్. ఈ క్రింది వాటిలో చతుర్థి తత్పురుష సమాసం యొక్క ఉదాహరణ పదాన్ని గుర్తించండి. భూమి శిస్తు. భూమి కొరకు శిస్తు కొరకు వస్తుంది. కీళ్ళ నొప్పులు కాదు. దయా హృదయం కాదు. తల్లి కూతుళ్ళు కాదు. భూమి శిస్తు వచ్చేసి చతుర్థి తత్పురుష సమాసం. గంజు ముంత అనే తెలంగాణ పదజాలంకి సరిపోయే అర్థాలను గుర్తించండి. కింది వాటిలో గంజు అనగా పెద్ద గిన్నె. ముంత అనగా చెంబు. కింది వాటిలో శాశ్వతం అనే అర్థంనిచ్చే జాతీయం ఏదో గుర్తించండి. అంటే శాశ్వతం అనే అర్థం బండ మీద రాత. ఎప్పుడు శాశ్వతంగా ఉంటుంది కదా, దాని అర్థం బండ మీద రాత. ఈ క్రింది వాటిలో స్పందించకపోవడం అనే అర్థాన్ని ఇచ్చే జాతీయం అంటే దున్నపోతు మీద వాన. స్పందించకపోవడం, దున్నపోతు మీద వాన పడ్డట్టే అంటారు కదా, దాన్ని స్పందించకపోవడం అనే అర్థం. దౌతము, మానసౌకము అనే పదాల అర్థాలను వరుసగా గుర్తించండి. దౌతం అనగా వెండి. మానసౌకం అనగా హంస. క్రింది వాటిలో హంస పదం యొక్క నానార్థక పదం కాని దాన్ని గుర్తించండి. ఇందాక కూడా వచ్చింది బిట్. మత్సర్యము పరమాత్మ. తెల్లగుర్రం అంటే హంస. మరి చెట్టు ఒక్కటి వచ్చేసి కాదు. సురతరుగుపై విహంగం ఉంది అనే వాక్యంలో గీత గీసిన పదాల అర్థాలు వరుసగా. సురతరువు అంటే కల్పవృక్షం. విహంగం అంటే పక్షి. ఈ క్రింది వాటిలో సరికాని జతను గుర్తించండి. కుల్లె అంటే కాలువ. ఇక్కడ రాంగ్ ఉంది కాబట్టి ఇదే కరెక్ట్ ఆన్సర్. కుల్లె అనగా కాలువ. దీపం అంటే దివ్వె. సహాయం అంటే సాయం. కని అంటే గని. 3 కరెక్టే. కుల్లె అంటే కుల కాదు, కాలువ. సో ఇది రాంగ్ ఆన్సర్. ఇది కరెక్ట్. ఈ క్రింది వాటిలో సరికాని జత. ప్రేమ ప్రేముడి కరెక్టే. దోషం కరెక్టే. గుణం కరెక్టే. హలం వచ్చేసి నాగేలు కాదు. రాంగ్ ఆన్సర్. ఇది కరెక్ట్. సోమార్ధధరుడు అనే ఉత్పత్తి పదంకి అర్థం ఏమిటో కింది వాటిలో గుర్తించండి. అంటే చంద్రవంకను శిరస్సున ధరించేవాడు శివుడు. సోమనాథుడు అంటే శివుడు. ఈ సోమనాథార్థుడు గురించి షార్ట్లో నేను వీడియో చేసిన, అందులో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి. మొత్తం ఉత్పత్తి అర్థాలు మొత్తం ఉన్నాయి అందులో, 8th క్లాస్వి. ఈ క్రింది వాటిలో సరైన దాన్ని గుర్తించండి.
కప్పను తిన్న పాము అచేతనం. వండిన కుండ స్థిరంగా ఉండడం. ఇందులో ఏ మాత్రం ఒక్కటే కరెక్ట్ అయినది. ఇది వండిన కుండ అంటే స్థిరంగా ఉండడం కాదు. రాంగ్ ఆన్సర్. ఏ మాత్రం ఒక్కటే సరైనది. ఏ ఒక్కటే సరైనది కరెక్ట్. ఈ క్రింది వాటిలో జాతీయంను గుర్తించండి. నడిచే ఎద్దును పొడిచినట్లు. ఇది సామెత. తెగిన బొక్కెన నూతిలాద్దక. ఇది కూడా సామెత. తిట్లకు నీవు తిండికి నేను. ఇది సామెత. కప్పను తిన్న పాము వచ్చేసి జాతీయం. రైట్ ఆన్సర్ వచ్చేసి 4. ఇక్కడ మ్యాచింగ్. ప్రేమానురాగాలు వచ్చేసి సవర్ణ దీర్ఘ సంధి. ఆనందోత్సవాలు వచ్చేసి గుణసంధి. ఆలస్యమైంది వచ్చేసి ఉత్వసంధి. మరెక్కడ వచ్చేసి ఇత్వసంధి. సో 3, 1, 4, 2 ఆన్సర్ కరెక్ట్. జానపదులు అనగా అర్థం పల్లె ప్రజలు. యక్షగానాలు ఏ రాష్ట్రం నుండి తెలంగాణకు తీసుకుపడ్డాయి? కర్ణాటక. ఈ క్రింది వాటిలో యక్షగానంలో ఉపయోగించని సంగీత వాయిద్యంని గుర్తించండి. ఇక్కడ యక్షగానంలో తబలా ఉపయోగిస్తారు, తాళం ఉపయోగిస్తారు, హార్మోనియం కూడా ఉపయోగిస్తారు. బుర్రా ఒక్కటి ఉపయోగించరు. కరెక్ట్ ఆన్సర్. గొల్ల సుద్దులు అనేది తెలంగాణలో ఒక జానపద కళ. ఇందులో శుద్ధి అంటే అర్థం మంచి మాట. శుద్ధి అనగా గొల్ల సుద్దులు అంటే మంచి మాటలు. శుద్ధులు అంటే మాటలు, మంచి మాట. గొల్ల సుద్దులు చెప్తుండగా ఈ క్రింది ఏ సంగీత వాయిద్యాలను ఉపయోగిస్తారు? వీరణాలు ఉపయోగిస్తారు. పివి నరసింహారావు గారు ఏ కలం పేరుతో కాకతీయ పత్రికలో అనేక రచనలు చేశారు? జయ. పివి నరసింహ గారు రచించిన పత్రిక వచ్చేసి కాకతీయ పత్రిక. ఇంపార్టెంట్. ఆయన చేసిన రచన వచ్చేసి జయ. పివి నరసింహారావు గారి స్వీయ చరిత్ర ఈ క్రింది వాటిలో ఏది? ది ఇన్సైడర్. ఇంపార్టెంట్ ఇది. ది ఇన్సైడర్ అని అతని రచనలు, స్వీయ రచన. దామం, పుల్లు అనే పదాల అర్థాలను వరుసగా గుర్తించండి. దామం అంటే నిలయం, పుల్లు అంటే గడ్డి. భార్య, నీరం అనే పదాల పర్యాయ పదాలు కాని వాటిని గుర్తించండి. భార్య, నీరం అనగా కానిది వచ్చేసి తబ్సి, విహర. ఆలు అన్న, పత్ని అన్న, కలత్రం అన్న భార్యనే. నీరం అన్న, జలం అన్న, ఉదకం అన్న, తోయమన్న నీరమే. కాబట్టి రాంగ్ ఆన్సర్ వచ్చేసి ఇది కరెక్ట్. ఇందులో రాంగ్ ఇవి కాబట్టి ఇది రైట్ ఆన్సర్. సో ఇక్కడితో 8th క్లాస్ కంప్లీట్. నెక్స్ట్ 9th క్లాస్ అండి. ఈ వీడియో మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.